హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అవ్వాలనుకుంటున్నారా? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా సేఫ్గా, స్మార్ట్గా ఎలా షిఫ్ట్ అవ్వాలో ఈ వీడియోలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టెప్ 1. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని అనలైజ్ చేయండి. ముందుగా మీరు వర్క్ చేసిన కంపెనీస్లో ఏ డెసిగ్నేషన్స్ ఐటీకి కన్వర్ట్ చేయవచ్చో క్లియర్గా గమనించండి. ఎగ్జాంపుల్కి కన్సల్టెంట్, అసోసియేట్, ఎగ్జిక్యూటివ్, అనలిస్ట్, ప్రాసెస్ అసోసియేట్ ఇలా జెనరిక్గా ఉన్న డెసిగ్నేషన్స్ని ఐటీ డొమైన్కి అలైన్ చేయవచ్చు. కానీ మీ ఎక్స్పీరియన్స్ లెటర్లో డైరెక్ట్గా హెచ్ఆర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటే అవి చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరిక్కడ చూస్తున్న ఇమేజ్లో ఎలా అనలైజ్ చేయాలో మీరు గమనించవచ్చు. ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏ ఎక్స్పీరియన్స్ సూటబుల్ అవుతుంది, ఏది సూటబుల్ కాదు అని అనలైజ్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రెలెవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ప్రాపర్గా నోట్ చేసుకుని రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. స్టెప్ 2 చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ అస్సలు ఎడిట్ చేయకండి. లైక్ ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్స్, ఫార్మ్ 16. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లెటర్ ఎడిట్ చేస్తారు, వర్క్ పీరియడ్ చేంజ్ చేస్తారు, శాలరీ ఎక్కువ చూపించడానికి పే స్లిప్స్ని ఎడిట్ చేస్తారు, పీఎఫ్ సర్వీస్ హిస్టరీని కూడా ఎడిట్ చేస్తారు. ఇలా చేయడం చాలా డేంజరస్. బీజీవీ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మెయిన్గా కంపెనీస్ వెరిఫై చేసేది వర్క్ పీరియడ్, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అని డేట్స్తో సహా వెరిఫై చేస్తారు. శాలరీ, మీరు మెన్షన్ చేసిన శాలరీ, మీ పే స్లిప్స్లో ఉన్న శాలరీ, మీ ఆఫర్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్లో ఉన్నది కరెక్టా కాదా అని చూస్తారు. డెసిగ్నేషన్, ఇంకొన్ని కంపెనీసు మీరు అపాయింట్మెంట్ లెటర్ ఆర్ ఎక్స్పీరియన్స్ లెటర్లో మెన్షన్ చేసిన డెసిగ్నేషన్ కరెక్టా కాదా అని చూస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ మీ ప్రీవియస్ కంపెనీస్కి మీరు ప్రొవైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ లెటర్ అటాచ్ చేసి మెయిల్ ఆర్ ఇన్-పర్సన్ వెరిఫికేషన్ చేసుకుంటాయి. మీ రియల్ డేటా మొత్తాన్ని కంపెనీస్ గ్యాదర్ చేసుకుంటాయి. సో రిస్క్ తీసుకోకండి, సేఫ్గా ప్రొసీడ్ అవ్వండి. స్టెప్ 3. రెజ్యూమ్ని స్మార్ట్గా ప్రిపేర్ చేయండి. మీ రెజ్యూమ్ని మీరు చూస్ చేసిన ఐటీ డొమైన్కి మ్యాచ్ అయ్యేలా ప్రిపేర్ చేయండి. ఇంపార్టెంట్, ఎక్కువ ఐటీ ఎక్స్పీరియన్స్ పెడితే కంపెనీస్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాయి. సో 2 to 4 ఇయర్స్ రెలెవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ రేంజ్లో మెయింటైన్ చేయండి. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోండి. మీన్స్ జాబ్ డిస్క్రిప్షన్కి సూటబుల్ అయ్యే రెలెవెంట్ కీవర్డ్స్ ఎక్కువగా మీ రెజ్యూమ్లో ఉండేలా చూసుకోండి. మీ రెజ్యూమ్లో ఓన్లీ ఐటీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి. నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్కి ఓన్లీ డెసిగ్నేషన్ మాత్రమే మెన్షన్ చేసి సింపుల్గా వదిలేయండి. స్టెప్ 4. రియల్ టైమ్ సపోర్ట్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా ఐటీ డొమైన్లో ఉంటే రియల్ టైమ్ వర్క్ ఎలా జరుగుతుంది, ఏ టూల్స్ యూజ్ చేస్తారు, ప్రాక్టికల్ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేస్తారు ఇవన్నీ తెలుసుకోండి. ఎవరూ లేకపోతే లింక్డ్ఇన్లో మీ డొమైన్ ప్రొఫెషనల్స్తో కనెక్ట్ అవ్వండి. వాళ్లని పొలైట్గా గైడెన్స్ అడగండి. ఛాన్స్ ఉంటే పెయిడ్ సపోర్ట్ కూడా ఆఫర్ చేయవచ్చు. ఆఫ్లైన్ సపోర్ట్ మీన్స్ పర్సన్ టు పర్సన్ సపోర్ట్ దొరికితే ఇంకా బెటర్. స్టెప్ 5. లింక్డ్ఇన్ని పవర్ఫుల్గా యూజ్ చేయండి. లింక్డ్ఇన్లో మీ డొమైన్ ఎంప్లాయీస్తో కనెక్షన్స్ బిల్డ్ చేయండి. లేటెస్ట్ టెక్నాలజీస్, అప్డేట్స్ ఫాలో అవ్వండి. రిక్రూటర్స్ పోస్ట్ చేసే జాబ్ మెయిల్స్కి డైరెక్ట్గా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఈమెయిల్ ఐడిని కొన్నిసార్లు జాబ్ పోస్టింగ్లో మెన్షన్ చేస్తారు. అలా సెండ్ చేస్తే మీకు కాల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఏ కంపెనీలో అయితే జాబ్ ఆపర్చునిటీ ఉందని మీకు నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ద్వారా తెలిస్తే ఆ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ పీపుల్తో లింక్డ్ఇన్ కనెక్షన్స్ బిల్డ్ చేసి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. జస్ట్ నౌకరీలో అప్లై చేసుకుంటే అక్కడ అప్లికెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీ ప్రొఫైల్ రిక్రూటర్ వరకు మేబీ రీచ్ అవ్వకపోవచ్చు. ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఆపర్చునిటీస్ వస్తాయి. కన్క్లూషన్, నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వడం పాసిబుల్ అవుతుంది, కానీ స్మార్ట్గా, జెన్యూన్గా, స్టెప్ బై స్టెప్ ప్లాన్తో వెళ్ళాలి. మీరు ఏ డొమైన్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మీ డౌట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మరిన్ని కెరియర్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.